గుంటూరు జిల్లా మంగళగిరిలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పెనుమాక ఎస్టీ కాలనీలో బాణవత్ రాములు నాయక్ కుటుంబానికి మొదటి పెన్షన్ అందజేశారు. పూరి గుడిసెలో ఉంటున్న లబ్ధిదారుని ఇంటికి వెళ్లి నగదు అందించారు. రాములు నాయక్కి వృద్ధాప్య పెన్షన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు సీఎం. ఆయన 2 కుమారుల చదువు గురించి ఆరా తీశారు. వారి నివాసంలో 30 నిమిషాల పాటు కూర్చొని బాగోగుల గురించి మాట్లాడారు. రాములు నాయక్ అభ్యర్థన మేరకు ఇంటిని నిర్మించిస్తామని హామీ ఇచ్చారు సీఎం. చంద్రబాబుతో పాటు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. అగ్రవర్ణాలు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్న సీఎం ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందాలని అన్నారు. దీనికంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కదమ్మా, అది ఇంకా బాగుంటుంది కదా. మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన మా ఆయన చెప్పారు కదా, అందుకని మా నాన్న నా దగ్గర పరిస్థితి ఉందయ్యా. పిల్ల చూస్తే పిల్లకు కూడా వెనక ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కూడా అమ్మాయి స్వామి, ఇంకా అట్టు పడితే అట్ట మాట్లాడలేదు. ఇది చూస్తే ఇంక చూస్తూ ఉంటుంది. అంతే చాలా ఆర్థిక బాధల్లో ఉంటాం. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మారిగానే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు. వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో, మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు. చదువుకోకుండా కూలి పని పోతారు, దాంతో మీ మరిని వాళ్ళు ఉండిపోతారు. బాగా చేయాలని ఆలోచిస్తున్నావు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు నువ్వేంట్రా 180 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చింది. ఎవరు వాళ్ళు? 2 వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడుతుంది కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి, బాగా పైకి వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను. ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం. సరేనా? ఇమ్మీడియట్గా చేస్తాను, నేను చెప్పాను కదా, లేకపోతే నేను